యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎలా ప్రవర్తిస్తే ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు అని పెద్దల మాట. దాన్ని కాస్త మారిస్తే యథా పెద్ద సైకో తథా పిల్ల సైకో అని చెప్పుకోవచ్చు. పార్టీ అధ్యక్షుడే పెద్ద సైకో అయినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు పిల్ల సైకోలు కావడంలో ఆశ్చర్యం లేదు. 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోతే ఎవరికైనా జ్ఞానోదయం అవుతుంది. కానీ జగన్ కి మాత్రం జ్ఞానోదయం కాకపోగా సైకోతత్వం ఇంకా పెరిగింది. ఆయన క్యాడర్ కూడా ఆయనకు తగ్గట్లుగానే రప్పా రప్పా నరుకుతామని ఫ్లెక్సీలు పట్టుకు తిరుగుతున్నారు. ఈ ఫ్లెక్సీలు తప్పని జగన్ చెప్పకపోగా ఇంకా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. గుంటూరులో ఒక వీరాభిమాని ఇంకో అడుగు ముందుకేసి 2029లో నువ్వు గెలిచాక జరిగే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా అన్నా అంటూ బ్యానర్ పట్టుకుని తిరిగాడు. గుంటూరు పిల్ల సైకోలే అలా అంటే మా నెల్లూరు పిల్ల సైకోలు మాత్రం తక్కువ తిన్నారా అంటూ అధికారంలోకి వచ్చాక రంగులతో కాదు రక్తంతో హోలీ ఆడతాం అంటూ నిన్న నెల్లూరులో బ్యానర్లు పెట్టారు. జగన్ వెళ్ళిందేమో పెళ్లికి, ఆయన స్వాగతం చెప్పే బ్యానర్లేమో రప్పా రప్పా నరుకుతాం, రక్తంతో హోలీ ఆడతామని పెడుతున్నారు. అంటే వైకాపా వాళ్ళు ఎన్నికలకు 3 ఏళ్ల ముందే వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారో బ్యానర్లు కట్టి మరీ చెబుతున్నారు. ఇలాంటి హింసోన్మాద పార్టీకి సమాధి కట్టాల్సింది ఆంధ్ర ఓటర్లే.